ఒక మహిళ ఇచ్చిన కంప్లైంట్కి మీ మీద పెట్టినటువంటి సెక్షన్లకి అసలు డీజీపీకి ఏం సంబంధం అండి? అంటే డీజీపీ కాల్ చేసి ఈ మహిళతో కంప్లైంట్ పెట్టించి ఎన్బైఎస్ఎంవి పలానా వెడిగల శ్రీకాంత్ గారి మీద వాళ్ళ మీద ఈ సెక్షన్స్ పెట్టమని చెప్తాడా? అసలు ఎట్లా ఇంటర్లింకింగ్ అవుతుంది అసలు? అది డీజీపీ కాదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ సవాంగ్ అప్పుడు సిపిగా ఉన్నాడు, కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీస్. కేశినేని నాని అనేవాడి గురించి మీకు తెలియదు, కానీ ఇక్కడ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కడు కేశినేని నాని ఏంటంటే తెలుసు. అంటే మీకు చిన్న 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. అసలు మీకు ఎవరికి తెలియదు, విజయవాడ వాసం కాబట్టి మాకు తెలుసు. కేశినేని నాని మెంటాలిటీ అంటే బస్సులు తిప్పే రోజుల్లో డబ్బులు ఇవ్వాల్సి వచ్చి కంపెనీలకి కేశినేని ట్రావెల్స్ నడుపుతూ యాపిల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండేది. ఓకే. దానిలో ఫైనాన్స్ తీసుకుని ఫైనాన్స్ కట్టక ఈ ఫైనాన్స్ కలెక్ట్ చేసుకుంటే ఎగ్జిక్యూటివ్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర ప్రింట్ వేసిన బుక్ తీసేసుకుని వాళ్ళకి ఆ రోజుల్లోనే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మీరు ముంబైలో సెటిల్ అయిన, ముంబైలో మా వాళ్ళు ఉన్నారని చెప్పి ముంబై పంపించేయటం, ఢిల్లీ వెళ్ళిపోండి ఇదిగో 10 లక్షలు తీసుకుని మీ జీవితం ఎందుకంటే రాదని పంపించి తీసుకుని దాని మీద 20 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం, అక్కడ 30 లక్షలు ఇచ్చాం, అంత ఇచ్చాం, ఇంత ఇచ్చామని ఆ రోజుల్లోనే 4.5 కోట్లు ఎగ్గొట్టాడు. ఎగ్గొట్టి కోర్టులో వేసాడు.